ఇరాన్‌కి సంబంధించి ఇక యుద్ధం ఆగట్లేదు. కానీ యుద్ధంకి పేరు మారింది. దాడులు అని. అది కూడా వన్ సైడెడ్ దాడులే. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటే పరస్పర దాడి అది యుద్ధమవుతది. ఇప్పుడు దయాగాడి దండయాత్ర టైపులో ఇరాన్ మీద అమెరికా దండయాత్ర కొనసాగుతోంది. యుద్ధ విరమణ అంటే కాల్పుల విరమణ ప్రకటించింది అమెరికానే. ఇప్పుడు ఆ కాల్పుల విరమణని ఉల్లంఘించి ఇరాన్ మీద మళ్ళీ దాడులు చేస్తోంది అమెరికానే. సాధారణంగా ఇప్పుడు బక్రీద్ సందర్భంగా యుద్ధం ఆగాలి. ఈ 2 రోజులన్నా సైలెంట్‌గా ఉండాలి. కానీ నిన్న హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ అటాక్స్ జరిగినాయి. ఇవాళ మళ్ళీ కొద్దిసేపటి క్రితం ఇరాన్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశాల మీద అమెరికా దాడులు చేసింది. నౌకా స్థావరాలు, ఆయుధ స్థావరాలు, డ్రోన్ స్థావరాలు ఇట్లాంటిది ఈ గ్యాప్‌లో ఐడెంటిఫై చేసినట్టుంది. ఐడెంటిఫై చేసిన ప్రతిదీ పేల్చేస్తుంది. అది తమ రక్షణ కోసం అని చెప్తుంది. అదేదో జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'ఓసరవెల్లిలో' అనుకుంటా ఒకటుంటది. తనకి రేపు పొద్దున వాడు నన్ను చంపేస్తాడేమో అని భయపడిపోయి వాడిని చంపేయడం అన్నటువంటిది. అట్లాగుందనమాట. వరుసబెట్టి రివర్స్ అటాక్‌లు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇరాన్ నిన్ననే వార్నింగ్ ఇచ్చింది. ఇట్లాగ చేస్తే గనక మేము కూడా ప్రతిఘటించాల్సి వస్తుంది అని. కానీ అమెరికా ఏం తగ్గట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందో చూడాలి.